అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్థతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను. వీడియోలో స్టోరీస్ పెట్టాను, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీనిలో అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నాను చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పార్థతీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్థతీగ. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్థతీగకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017 లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐ లెర్న్ సో మచ్ ఆ సీజన్ లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంతా ఆపోజిట్ జరిగింది. సో మొన్న థర్డ్ షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12 లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. సో నేను ఒక గుడ్ థింగ్ తో స్టార్ట్ చేస్తాను. పార్థతీగలో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా. కృష్ణాంకుల్ వాళ్ళు ఆ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్ లో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు, అందరితో ఒకేలా ఉంటారు. అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్. సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్థతీగ ఈ సీజన్ లో. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు. అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా డిడ్ సంథింగ్ హ్యాపెన్ బియాండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను. బికాజ్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యూర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్యూర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారన్నమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది.
చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని. యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రావునికి, చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు. అది మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు. మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగా ప్రతి నోట్ గానీ భావం గానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారిని నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇన్ని ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమయం ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు. ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది, చెప్పలేదు. ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇదని చెప్పింది. చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు, అది కూడా ఆయన చెప్పలేదు. అది కూడా కౌంట్ చేయలేదు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు. లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో. ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా? కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను. ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి, నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాజ్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు, సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు, నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్.
ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్డ్. సో కిరాణి సార్ ఏమో మెలడీస్ వాడితే వేసేయడం, ఆయన కంపోజిషన్స్ వాడితే వేసేయడం, చంద్రబోస్ సార్ కూడా అంతే, సునీత గారు కూడా అంతే సేమ్. సో ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్ కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు, మోస్ట్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు ప్రతి రౌండ్ లో. ఇంకో కంటెస్టెంట్ కి ఏమో నీకేం వచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్ కి. సెకండ్ పాయింట్, ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు. అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని, ఎందుకు అసలు పార్వతి అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని. సో అదొకటి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు, అది మీరు చూస్తారు ముందు ఎపిసోడ్స్ లో. అయితే ఇది చాలా కామెడీగా అంటుంది మీకు, మీరు నమ్మలేరు కూడా. ఇద్దరిని తీశారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే కరెక్ట్ షూట్ ఇంకో 2 days లో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు, ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫనీ రీజన్. కిరాణి సార్ కి రాగం నచ్చదు అని, శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు. కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు, అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి. అదే స్కెడ్యూల్ లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు, అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు, మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి. బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు. అయినా కూడా దీస్ టూ పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా. కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఎక్స్పెక్ట్. నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్ ఇలా మార్చేసి అంతే ఏదేదో చేస్తున్నారో, నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని. అండ్ ద థింగ్ ఇస్ కిరాణి సార్ రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు. అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు. బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్స్ అయితే వీళ్ళిద్దరు సాంగ్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు. అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది, ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగును చూసినట్టు చూడడం. దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసి వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతామోహన్ గారు ఇప్పటికి కూడా మాట్లాడతారు, నన్ను ఏంజల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు. అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయేదాన్ని ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినాను మెంటలీ ఈ విషయంతో మాత్రం. సెల్ఫ్ ఎస్టీమ్ గానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల. అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు, కామెడీలు, డాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు. మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైండ్ చేసుకొని చూడండి, నా సీజనే చూడండి 2017లో. కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో దే ఆర్ ద మెయిన్ రీజన్ ఈ పార్వతిగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని ఇలా డాన్స్లు వేయమని, అదేవో కుళ్ళు జోకులు చెప్పమని. మీరు ముందు చూస్తారు, ఇప్పుడు ఎర్రని కొరదని గోపాలలో నేను చాలా డాన్స్ చేశాను, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో కూడా డాన్స్ చేశాను, బికాజ్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్. సో చేశాను. నేను ఇప్పటివరకు అయితే అంత డాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో, కానీ చేశాను, మీరే చూస్తారు. అండ్ మాకు ట్రాన్స్పోర్ట్ లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రమే వచ్చేవాళ్ళు కార్లో, బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు. సో సేమ్ వెహికల్ అయ్యేది. అండ్ ఆయన ఏం చెప్పేవాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు డల్ అప్పట్లో కాదు, మీరు అలా నించొని పాడితే ఎవరు చూడరు, అది అని ఆయన అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, జానకి అమ్మ రౌండ్ జరిగింది. మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకున్న బాండింగ్, నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్ లో. సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, ఆమెతో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో.
చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్దాం అనుకున్నా కూడా నేను చెప్పనివ్వలేదు స్టేజ్ మీద. అండ్ నా ఫొటోస్ అంకుల్ ఇలా ఫొటోస్ వేస్తారా, సో నేను ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను, నాకు అమ్మమ్మ గురించి నేను మంచిగా చెప్దాం అనుకున్నాను అంటే కూడా నన్ను ఒప్పుకోలేదు. వేరే కండిషన్స్ అందరూ ఫీల్ అవుతారమ్మా అది ఇదని చెప్పి నన్ను ఆపేశారు. బట్ కె రాఘవేంద్రరావు గారి ఎపిసోడ్ అయింది మొన్న స్కెడ్యూల్లో. అండ్ ధృతి ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు హిమ్. అక్కడ ఉన్న అందరితో క్లోజ్, జడ్జెస్ తో కూడా ఆఫ్ కోర్స్. సో అయిన ఫొటోస్, తన ఫొటోస్ మాత్రం వేశారు అండ్ తనతో చెప్పించారు. నేను చేస్తే మాత్రం వద్దని, తను చేస్తే మాత్రం మంచిగా చూపించారు, అంత హైప్ చేశారు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా మీరే చెప్పండి. నౌ థర్డ్ ఫైనల్ స్కెడ్యూల్, అంటే నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్. అయితే 4 రౌండ్స్ ఇచ్చారు, 6 గా డివైడ్ చేశారు. కామెడీ ఏంటంటే కొంతమంది క్లాసికల్ రౌండ్, కొంతమంది కాలేజ్ రౌండ్ అంట. ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు, దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు, అంటే సింపుల్ గా పాడి పడేసేవి. దానికి క్లాసికల్ రౌండ్ కి మార్క్స్ కి కంపేర్ చేశారు. ఇదొక కామెడీ విషయం ఈ స్కెడ్యూల్లో. మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్ గా. సో ఇది జరిగింది. ఓకే, నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడండి డ్యూయట్ రౌండ్ లో, విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ మాట. వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు. డ్యూయట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను. అయితే ఇదైతే ఐ డిడ్ వెరీ వెరీ వెల్. ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి. నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు, చాలా బాగా వచ్చింది, వాయిస్ లో చాలా బాగుండింది, చాలా హాయిగా ఉండింది మైక్ లో. ఆ రోజు వింటుండే సిస్టమ్ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద. నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు. కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను. ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడుతుంది కదా నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్ లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నా, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నా, ఎంత క్లీన్ గా వినిపిస్తున్నా, హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో. కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా. సో ఇలా జరిగింది. అండ్ సారేగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారేగామే. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నా కెరియర్ లో కూడా నేను ఇప్పటి వరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు. వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారేగామే. ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు. మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సారేగామేలో. అండ్ ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్ లో. సో ఆ పాటలో ఏదేదో ఇంప్రూవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్. అది లాస్ట్ లో లిరిక్స్ మర్చిపోయి నానా అని పాడింది. అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అదంతా అయిపోయాక అందరు క్లాప్స్ కొడుతుంటే పక్కన అనిల్ సార్ తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు. నేను విన్నా, నేను అక్కడ అన్నా. అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి, కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు, ఆ మార్క్స్ లో కూడా ఆయన చూపించట్లేదు. హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు, కామెడీ పాట చేస్తారు. అది కిరాణి సార్ పాటే, అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి, ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్ గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ తో. సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్ లో. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరికి తెలీదు. బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్, నా మైండ్ లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోలింగ్ లేదు, ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమినేట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురు ఉన్నాం లాస్ట్ కి. ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము, ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్ గా అయినా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్.
అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా, సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడి నుంచి. ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు, వద్దు వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం, నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలానే నువ్వు అన్నారు, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని. నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను తమిళ్లో బాగా ఎలిమినేట్ అయ్యాను టాప్ 5 లో, హాఫ్ మార్క్ లో ఎలిమినేట్ అయ్యాది కూడా. అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయిపోయి ఏం చేయలేదు, బికాస్ ఆ జడ్జెస్ అంత బాగా మాట్లాడారు కాబట్టి మాతో. చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక. మమ్మీతో మాట్లాడారు, మనో సార్ కాల్ చేశారు, మాల్గుడి సుబ్బమ్మ మాట్లాడారు. అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేయి ఇక్కడి నుంచి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైప్ చేసి పైన పెడతారో ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి. కానీ ఎందుకో మీ మైండ్ సెట్ కి ఎక్కదు. నాకు డౌటే, నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో. కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను, బికాజ్ నేను ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్, ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను, వీళ్ళందరూ మేము చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు. ఈ మ్యూజిక్ లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు. నేను ఇలా డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇలాంటి ఫ్రాడ్ షోస్ అన్ని కూడా చూడడం మానేసి, ఆ స్పాన్సర్స్ కూడా స్పాన్సర్ చేయడం మానేసి బ్యాన్ చేస్తారని ఒక హోప్ తో నేను చేశాను ఈ వీడియో. అండ్ నాలా చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ధైర్యం లేక కెరియర్ గురించి ఆలోచించి చాలా మంది మాట్లాడకుండా ఆగిపోయారు. నేను మాత్రం కెరియర్ వదిలేస్తున్నాను కాబట్టి ఇదంతా చెప్తున్నాను కెమెరా ముందు ధైర్యంగా. సో జడ్జెస్, మీరు ఆ సీట్ లో కూర్చున్నప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, జస్టిస్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు అది చేయకుండా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చి మా అమ్మాయివే నువ్వు, నేను బుడతల బ్యాచ్ నుంచి నువ్వు అప్పటి నుంచి చూస్తున్నాను అది ఇది అని చెప్పి ఇవన్నీ చేసి మీరు సరస్వతి అమ్మవారిని అవమానం చేస్తున్నట్టు, మీరు షేమ్ చేస్తున్నట్టు, ఇన్సల్ట్ చేస్తున్నట్టు సరస్వతీదేవిని. సో మీరు ఇలా చేసే పని అయితే ప్లీజ్ డోంట్ సీట్ లో కూర్చోకండి. ఇంకా చిత్రమ్మ, ఎస్పీ శైలజమ్మ, మనో గారు వీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఆ ప్లేస్ లో, ఎంత బాగుంటుంది ఆ జడ్జ్మెంట్. సో అది మాత్రం చేయకండి, బికాజ్ వాట్ ఆల్ యూ డూయింగ్ ఇస్ ఇన్జస్టిస్. మాలాంటి లైఫ్ తో ఆడుకుంటున్నారు. ఇలా మాకేం పవర్ లేదు, మనీ లేదు, వీ కాన్ బై ఎనీబడి బ్రైబ్స్ ఇచ్చి, గిఫ్ట్స్ ఇచ్చి మేము అవేం చెయ్యలేము. నాకు అందుకే ఆపర్చునిటీస్ కూడా రాలేదు. వచ్చినవి కూడా ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి లాగేసుకున్నారు అన్ని ఆపర్చునిటీస్. సో దయచేసి ఇలా ఒక లైఫ్ తో ఆడుకోకండి. మీకు అంత ఇన్జస్టిస్ చేయాలంటే అలా కూర్చోకండి, అసలు జడ్జెస్ సీట్ లోనే కూర్చోకండి. వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, ఇలా చిత్రామ్మ ఇలాంటి వాళ్ళని ఏదో ఒకటి చేసి పెట్టుకుంటారు. దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. సో ఇప్పుడు నేను పెద్ద పెద్ద పేర్లను పాయింట్అవుట్ చేశాను, అంతా ఎక్స్పోజ్ చేశాను, ప్రొడక్షన్ ఎక్స్పోజ్ చేశాను. సో ఐ నో ఐఎమ్ ఇన్ డేంజర్. ఆడియన్స్ కి ఏం తెలియాలంటే, నాకు ఏమైనా అయినా, మా ఫ్యామిలీకి ఏమైనా అయినా, లేకపోతే మేము ఏమైనా చేసుకున్నా, సునీత గారు, చంద్రబోస్ గారు, కీరవాణి గారు, జ్ఞాపిక ప్రొడక్షన్స్, అనిల్ సార్ is responsible for all of this.